తమ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా శంఖవరం మండలానికి చెందిన కర్రి రామారావు, కర్రి వెంకటరమణ, కర్రి వీరబాబు కాకినాడ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశామని అన్నారు. తమకు చెందిన 54 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, స్థలానికి సంబంధించిన పన్ను రసీదులు, విద్యుత్ బిల్లులు తదితర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అలాగే స్థలంపై కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ జేసీబీతో వచ్చి షాప్ ను కూల్చివేస్తామని బెదిరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎటువంటి చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా తమపై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని బాధితులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నా పేరు కర్రి రామారావు అండి. మా నాన్నగారి పేరు కర్రి వీరభద్రం అండి. మాకు శంఖవరం 54 గజాల స్థలం ఉందండి. అది మాకు పూర్వం నుంచి మా ఆధీనంలో ఉంది. మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. దీనికి ఏంటంటే తన్నీరు రాజశేఖరం, తన్నీరు సుశీల, వాళ్ళ అల్లుడు కర్రి లావరాజు, వాళ్ళ తమ్ముడు కర్రి సురేష్, వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా ఈ స్థలం మాది అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఈరోజు కాకినాడ వచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందన మాకు తెలియజేశారు. ఎస్ఐ గారికి కలవని చెప్పారు, అన్నవరం ఎస్ఐ గారికి. మీడియా వారు మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాము. చాలా మమ్మల్ని దారుణంగా భయభ్రాంతులు చేస్తున్నారండి. జేసీబీ తెచ్చి కూలగొడతానంటున్నారండి. ఎవరు ఆస్తి ఎవరు తినేస్తారండి? మాకు దస్తావేజులు ఉన్నాయండి, ఇంటి పన్ను రసీదు ఉందండి, కరెంటు బిల్లు ఉంది, ఆన్లైన్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్, పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్, తత్కాల ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది సార్. మీ మీడియా వారు మాకు న్యాయం చేయాలని కోరుచున్నామండి.